నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మన ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వైసీపీ వాళ్ళు రప్పారప్పని ఈ మధ్య వ్యాఖ్యలు బాగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వాళ్ళు ఎక్కడ పరామర్శకు వెళ్ళినా సరే ప్లాకార్డులు పట్టుకొని రప్పరప్ప తిరిగేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు అయితే 2029లో మీరు ఎలా వస్తారో మేము చూస్తామని మాట్లాడుతున్నారు. అయితే దీనికి వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు రాష్ట్రంలో అంధకారాన్ని సృష్టించారు. అవును. దానికి ఈ రోజున ఏం జరిగిందంటే ప్రజలందరూ కూడా 11కు పరిమితం చేశారు. అయినా ఈ రోజున వాళ్ళు చేస్తుంది ఏంటి? ఓకే, మేమేం చేసాం గతంలో, మరి ఆ తప్పులను సరిదిద్దుకుందామా, మరి మంచిగా నెక్స్ట్ మేము వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్తున్నారంటే కాదు. ఉన్న 11 మంది అసెంబ్లీకి బారు. ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటో అంతకంటే అర్థం కాని పరిస్థితి. మళ్ళా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటం తెలియదు, హిందీ ఇంగ్లీష్ రాదు, తెలుగు అంతకంటే రాదు, చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున రప్ప అంటూ ప్లకార్డ్స్ మాత్రం పట్టుకొని తిరుగుతారు. మరి ఏ విధంగా చూడాలి? మళ్ళీ 2029లో వస్తాము, 88 మ్యాజిక్ ఫిగర్, అది దాటిందంటే ఒక్కొక్కరు గంగమ్మ జాతర 2.0 జగన్ లోడింగ్ అని చెప్పేసి ఏదో పెడుతున్నారు. ఏం చేస్తారు? ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు? చంపేస్తారా అంటే మళ్ళీ అబ్బాయి మేము చంపాలి, రపరప కాదు రెపరప అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి గో వద వ్యధ అని చెప్పేసి చెప్పాడు కదా, అలాగా అంతా కూడా అనటం. మళ్ళీ మేమేం అనలేదని చెప్పేసి ఎందుకు భయపడుతున్నారు మీరు? ప్లకార్డ్స్ పట్టుకున్నారు బాగుంది, రపరప అన్నారు బాగుంది, దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే భయం వేస్తుందా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే రాజోలు సాక్షిగా, రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15 ఏళ్ళు ఉంటారు. ఆయన కింద మేము పనిచేస్తాము, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కోనసీమ వాళ్ళు కొబ్బరి చెట్టుని పెద్ద కొడుగ్గా ఎట్లా భావిస్తారో ఇంటికి, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కూడా పెద్ద కొడుగ్గా భావించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి అని చెప్పి కోరుకున్నారు. ఇంకేం కావాలి? ఒక నాయకుడు మేము సమగ్రవంతమైన పరిపాలన ఇస్తాము, ప్రజలందరూ కూడా మాతో కలిసిమెలిసి ముందుకు నడవండి అని చెప్పి అంత గొప్పగా చెప్తుంటే, మేము వస్తే రపరప నరికేస్తామన్న వాళ్ళకి చెప్తారా? మేముంటే మీకు అండగా నిలబడతామన్న వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారా? అండగా ఉండే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మరి ఈ రోజున మరి దత్తపుత్రుడని లేకపోతే పేటిఎం స్టార్ అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ విపరీతమైన ధోరణి వాళ్ళు చూపిస్తున్నారు. ఉపయోగం ఏంటి? అలా చూపించడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఉండదు. మరి ఎందుకు ఇదంతా భయపెడుతున్నారా? వస్తేనే అతను స్టార్ట్ చేయడమే ప్రజా వేదిక కూల్చడంతో స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున మళ్ళీ వస్తే రపరప నరికేస్తాము, బట్టలు ఊడదీస్తాము, 7 సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి ఏంటి ఈ మాటలన్నీ? ఇప్పుడు ఎవరైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మూకుముడిగా దాడి చేసినట్టుగా మాట్లాడటం, బూతులు, అసభ్య పదజాలం, క్యారెక్టర్ అసాసినేషన్, ఫోటో మార్ఫింగ్, ఇవన్నీ ఏంటిది? వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అదే కదా, ఈ బూతులు మానుకోండి, బూతులు ఇట్లా మాట్లాడుతూ ఊరుకునేదే లేదని పవన్ కళ్యాణ్ గారు అదే బుద్ధులు మారో బూతులు మారో ఆయన స్ట్రాంగ్ గా చెప్పేశారు. వాళ్ళు మార్చుకోరు, వాళ్ళకి నీతి లేదు, నిలకడ లేదు. అంటే నోటి మాట అంటే వంచకుడి మాట ఎలా ఉండిద్ది అంటే నీటి మూటలాగా ఉండిద్ది, అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అంత గొప్పగా నువ్వు మాటలు చెప్తావు, పనేమో ఏమి చేయవు, నీ నియోజకవర్గం గురించి నువ్వు ఆలోచించవు, అసెంబ్లీకి రారు, ఆయన రాడు, పక్కన ఉన్న 10 మందిని పంపించడు. మరి ఇలాంటి ధోరణితో ఉండి ఈ రోజున బూతుల రాజకీయాలు తెరలేపి, అదేమంటే బూతులు తిట్టి పదవులు పట్టు గతంలో పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కూడా విపరీతంగా ఎవరు మంచిగా సపోర్ట్ చేసి, అంతకుముందు గంజాయిని ఏ విధంగా ఏర్లే పారించాడు, డ్రగ్స్ ఏ విధంగా వీళ్ళు మాదక ద్రవ్యాలను అమ్మారు, ఏ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తరలించారు అన్నీ తెలుసు. మరి ఈయన ఈ రోజున నెక్స్ట్ నేను ఎమ్మెల్యేలు యువతకి ఇస్తాను, మీరు బాగా పనిచేయండి అని చెప్పేసి కొత్త బిస్కెట్లు అన్నీ వేస్తున్నాడు. ఈ బిస్కెట్లకి చాక్లెట్లకి ఎవరు పడతారు? ఎవరైనా నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచిగా చదువుకోండి, నీ కుటుంబానికి మీరు అండగా నిలబడండి అని చెప్పాల్సింది పోయి, నా కుటుంబాన్ని నేను వదిలేశాను, మీరు కూడా మీ కుటుంబాలను వదిలేయండి, నాతో ఉంటే జైలు పాలవటం ఖాయం, తెలిసినా కూడా నాతోనే నడవండి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా మద్దతు ఇస్తారా? మరి అంతే కదా, ఎవరు ఇవ్వరు. ఐఏఎస్లు ఐపీఎస్లకి దిక్కులేదు, వాళ్ళంతా ఉద్యోగాలు పోయి ఏడుస్తున్నారు అక్కడ. ఏంట్రా మా కర్మని చూసాం కదా. విశాల్ గున్ని కానివ్వండి, కాంతిలాల్ టాటా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ పరిస్థితి? బాంబే వెళ్ళి హీరోయిన్ పట్టుకొచ్చారు, ఏం చేశారు? ఈ రోజున అందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ రేంజ్ వ్యక్తి, మరి ఆయన పరిస్థితి ఏంటి? అలో లక్ష్మణ అని ఏడవటమే. మరి ఇట్లాంటివన్నీ చూసి మరి ఏ వ్యక్తి పక్కన నిలబడితే మనం వ్యక్తిత్వం బాగుంటుంది, మరి మనం ఒక గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా యువత
మీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, మీ ఆలోచనలు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి మంచి ఆలోచనలతోటి ఈ ఫోటో మార్ఫింగ్లకి ఇంకా పులి స్టాప్ పెట్టండి, ఈ పిచ్చి రాతలకి పులి స్టాప్ పెట్టండి. ఏదైతే మీరు పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారో, మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో దానికి పులి స్టాప్ పెట్టండి. మీ భవిష్యత్తుకి మీరు తీర్చిదిద్దుకోండి. అది వదిలేసి ఈ రపరప అంటూ ప్లకార్డ్స్ పట్టుకుంటూ పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మీరు ఆయనకి ఏదో మనం ఇచ్చేద్దామని చెప్పి చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అదంటున్నారు, రపరప అనేది మీకు అలా అర్థమైంది, మరి రపరప అనేది నెక్స్ట్ 2029లో వచ్చేది రపరప అంటున్నారు. మరి అరసమల్లి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు. ఆయన మాటల్లో ఏదో కొంచెం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, కానీ క్రూరత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదుగా. ఆయన సొంత బాబాయిని వేయించాడు కదా గొడ్డలతో. వీళ్ళెవరో అలా చేయించిన వ్యక్తులు కాదే, వాళ్ళు ఎప్పుడు గట్టిగా పోరాడారు, గట్టిగా మాట్లాడారు. అవును, ఈ రోజున ప్రజలు కూడా చెప్తున్నారు వీళ్ళంతా మద్యం కుంభకోణం చేసిన దొంగల్ని ఉరిశిక్ష కూడా తక్కువే అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనలేదా? నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అయితే బంగాళాఖాతంలో కలిపేయాలి మాట్లాడాడు కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి దానికి కూడా సమాధానం చెప్పాలి. మరి అవేమి కూడా వీళ్ళకి వినిపించవు, కనిపించవు. కానీ ఎదుటి వాళ్ళని అనటానికి మాత్రం ఓతగా వచ్చేస్తారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే ఒక్కొక్కరికి శంకరగిరి మాన్యాలే అన్నట్లుగా ఉంది. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇక నుంచి అయినా మార్చుకుంటారేమో చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి రైతుల్ని పరామర్శించడానికి కానీ ఇప్పుడు పులివెందులకు వెళ్ళటం, ప్రజల్లోకి వెళ్ళటం చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్నారు? అంతే, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అయోమయంలో జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయోమయం జగన్నాథం అంటారు కదా, అలానే ఈ జగన్నాథం ఎందుకు వచ్చాడు ఇక్కడికంటే ఏం చేయాలో అర్థం కాక ఏ విధంగా ప్రజలను ట్రాప్ చేయాలి, మౌల్డ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగానైనా సరే నా వైపుకి అబ్రక దబ్రా అని చెప్పి తిప్పుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకు, ఏం చేస్తావని నీ వైపు తిరుగుతారు? నువ్వు ఈ రోజున ఎన్ని రోజులైంది ఎలక్షన్ అయిపోయి? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల తరపున వాయిస్ వినిపించకుండా ఈ రోజున వచ్చేసి ఎప్పుడు రాని వ్యక్తివి ఈ రోజున ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడంటే ఏదో కుట్ర చేస్తున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఏ విధంగానైనా సరే ఇదిగో రైతుల కోసం నేను నిలబడ్డాను. గతంలో నువ్వు రైతులు కనీసం వాళ్ళకి ఒక సబ్సిడీ కానీ లేకపోతే ఒక ఏదైతే అతను చెప్తున్నాడో బీమా కానీ నువ్వేమీ చేయకుండా ఈ రోజున బీమా దోమ ఏదో అంటున్నాడు, మాట్లాడటం కూడా సరిగా రావట్లేదు. మరి నువ్వు ఆ ముగ్గురికి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి భరోసా లేదు, వాడికి అండగా నిలబడలేదు, వాళ్ళ ఏదైతే పంటను కొనుగోలు చేసేవాళ్ళు లేరు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. మరి నీ పార్టీ వర్గీయులు టీడీపీ సానుభూతి పరుల పంట పొలాలు ధ్వంసం చేయలేదా? వాళ్ళ పంపు సెట్లు ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి సబ్సిడీ తీసేశాడు, అవన్నీ కూడా అక్కడ పడిపోయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ సబ్సిడీ ఇచ్చి ఆ డ్రిప్ ఇరిగేషన్కి ఆయనే పునాది. ఆయనకి కక్ష అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏది కూడా నేను అమల్లో పెట్టను, అది ప్రజలకి ఎట్లాంటి నష్టం వచ్చినా సరే వాళ్ళు సర్వనాశనం అయిపోయినా సరే నాకు అనవసరం. అందుకనే కదా ప్రజావేదిక కూల్చాడు, లేకపోతే అదేమడ్డం అక్కడ? దానివల్ల అసలు ఏమన్నా ఉపయోగం ఉందా ఇప్పుడు? అది అట్లాంటి దాన్ని ఏ విధంగా చేశాడు? ఎంత చక్కగా ఎంతమంది అక్కడ ఉండేవాళ్ళు ఈ రోజున ఉపయోగం లేని పని చేసేసి రోజు నువ్వు కూలిస్తే ఏం ఉపయోగం? అవన్నీ కూడా అలాగా తరతరాలకి గుర్తుండిపోయేటట్టుగా ఒక భయంకరమైన గుర్తు అనమాట. అది చరిత్రలో నిలిచిపోయే విధంగా వాటిని అలానే ఉంచేశారు. ఏం చేయాలి? ఈ రోజున ఇతను ఎన్ని రైతులకి నేను అండగా నిలబడతానని వచ్చినా, లేకపోతే రైతుల కోసం నేను ఉన్నానని చెప్పినా నమ్మేవాళ్ళు లేరు. ఈయన్ని ఎవరు కూడా నమ్మరు. వీళ్ళు 2029లో రానివ్వం అని ప్రజలే గట్టిగా చెప్తున్నారు. కాబట్టి అదేదో మరి తెలుసుకొని వాళ్ళు కూడా ప్రవర్తిస్తే బాగుండిద్ది అనేది ప్రజల ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.